యుద్ధం చేయాలంటే బలముంటే సరిపోదు, సరైన వ్యూహం ఉండాలి. శత్రువును ఎలా కొట్టాలో, ఎలా పడగొట్టాలో తెలిసుండాలి. ఇలాంటి స్ట్రాటజీలు లేనప్పుడు ఎంత బలమున్నా వృధానే. చైనా, పాకిస్తాన్తో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న భారత్ ఇప్పుడు ఈ వ్యూహాలపైనే దృష్టి పెట్టింది. ఈ మిషన్కు ఇండియన్ ఆర్మీ పెట్టిన పేరే ప్రాజెక్ట్ ఉద్భవ్. మహాభారతంలోని ఇతిహాసాలు, కౌటిల్యుడి అర్థశాస్త్రం వంటి పురాతన గ్రంథాలను అన్వేషించి ఆనాటి యుద్ధ వ్యూహాలను ఆధునిక యుద్ధాలకు అనుకూలంగా మలుచుకోవడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. సింపుల్గా చెప్పాలంటే మనకు మాత్రమే సొంతమైన అరుదైన యుద్ధ రీతులు, వ్యూహాలను త్రివిధ దళాలకు నేర్పిస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడే ఈ ప్రాజెక్టుపై భారత్ ఎందుకు ఫోకస్ పెట్టింది? AI టెక్నాలజీ నడుస్తున్న ఈ కాలంలో ఆనాటి యుద్ధ రీతులు నిజంగా విజయాన్నిస్తాయా? ఇండియన్ ఆర్మీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఉద్భవ్ సీక్రెట్స్ ఏంటి? అలనాటి యుద్ధ రీతులపై ఎందుకింతగా ఫోకస్ చేసింది? టెక్నాలజీ యుగంలో పురాతన వ్యూహాలు రిజల్ట్ ఇస్తాయా? ప్రపంచవ్యాప్తంగా ఎటు చూసినా ఉద్రిక్తకర పరిస్థితులే కనిపిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం అణుముప్పు వైపు అడుగులేస్తోంది. ఇటు మిడిల్ ఈస్ట్ లోను ఇజ్రాయిల్, హమాస్, ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు దొరకడం లేదు. ఇది సరిపోదన్నట్టు పనిష్మెంట్ డ్రిల్స్ పేరుతో తైవాన్ పై డ్రాగన్ గుడ్లురుముతోంది. అటు ఉభయ కొరియాల మధ్య ఎనీ టైం వార్ అన్నట్టుగానే ఉంది పరిస్థితి. అందుకే చాలా దేశాలు తమ రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడంపైనే దృష్టి సారిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్ కూడా అందుకు అతీతమేం కాదు. పైగా ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా, పాకిస్తాన్ రూపంలో మనకు 2 శత్రువులున్నారు. ఆ 2 దేశాలు ఒకటిగా కుట్రలు చేస్తున్నాయి కూడా. అందుకే బ్రహ్మోస్ వంటి బ్రహ్మాస్త్రాలనే కాక యుద్ధాల్లో విజయాన్నిచ్చే వ్యూహాలపైన ఫోకస్ చేస్తోంది ఇండియా. కానీ చాలా ప్రపంచ దేశాల్లాగా ఆధునిక టెక్నాలజీ వైపు పరుగులు తీయడం లేదు. తనకు మాత్రమే తెలిసిన యుద్ధ రీతుల్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటోంది. అందుకు సరికొత్త మిషన్ ని ఆచరణలో పెట్టింది. ఆ మిషన్ పేరే ప్రాజెక్ట్ ఉద్భవ్. Project Udbhav, as you heard, was conceptualized with an idea to rediscover the profound Indian heritage of statecraft and strategic thoughts derived from ancient texts of statecraft, warcraft, diplomacy and grand strategy, and introduce relevant teachings into the present-day military. It was launched at the maiden edition of the Indian Military Heritage Festival on 21st October last year by the Honorable Raksha Mantri. The Indian Army, in collaboration with the USI, has made an endeavor through extensive deliberations. యుద్ధం చేయాలంటే బలగం ఉంటే సరిపోదు, సరైన వ్యూహం ఉండాలి. శత్రువుని ఎలా కొట్టాలి, ఎలా పడగొట్టాలి అనే క్లారిటీ ఉండాలి. ఇలాంటి స్ట్రాటజీలు లేనప్పుడు ఎంత బలమున్నా, ఎంతటి బలగం ఉన్నా వృధానే. ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెబుతోంది కూడా అదే. భారతీయ వ్యూహాత్మక సంస్కృతిలో చారిత్రక నమూనాల పేరుతో ఇటీవల ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఉద్భవ్ గురించి వివరించారు. శత్రువుపై విజయం సాధించేందుకు అవసరమయ్యే యుద్ధ వ్యూహాల కోసం చరిత్ర పుస్తకాలు తిరగేస్తున్నట్టు వివరించారు. భారత సంస్కృతితో ముడిపడి మనకి మాత్రమే సొంతమైన యుద్ధ రీతులు, వ్యూహాలను రిఫర్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు దౌత్య విధానాన్ని పరిశీలించేందుకు ఓ ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్టు ఉద్భవ్ అని పేరు పెట్టారు. ఇందుకోసం రక్షణ రంగానికి చెందిన యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సహకారం తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్ 21న USA మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ నిర్వహించారు. దేశ భద్రతా విషయంలో భారత వ్యూహాలు, మిలిటరీ సామర్థ్యాలు, అలాగే భద్రతా బలగాల నవీకరణతో పాటు ఆత్మనిర్భర్ భారత్ గురించి ఈ ఫెస్టివల్ చర్చించారు. The project has delved deep into ancient texts such as Vedas, Puranas, Upanishads and Arthashastra, which are rooted in interconnectedness, righteousness and ethical values. Furthermore, it has explored the epic battles of Mahabharata and the strategic brilliance during reigns of Mauryas, Guptas and Marathas, which have shaped India's rich military heritage. It is worth mentioning here that Project Udbhav has revealed substantial intellectual convergences between eminent Indian and Western scholars, highlighting the resonance between their thoughts, philosophies and perspectives.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఆ ప్యానెల్ పలుమార్లు సమావేశమైంది. ఇప్పుడున్న యుద్ధ వ్యూహాలను ఎలా సంస్కరించాలో చర్చించారు. చరిత్రలో ఆయా రాజ్యాల్లో యుద్ధ కళలు, రీతులను పరిశీలిస్తూనే ఇప్పటి కాలానికి తగ్గట్టుగా వాటిని ఎలా అప్లై చేసుకోవచ్చో అధ్యయనం చేస్తున్నారు. రాజ్యాలు సైన్యాలను ఎలా పవర్ఫుల్ గా మార్చుకున్నాయి, కాలం గడిచే కొద్దీ ఎలాంటి సంస్కరణలు జరిగాయి, తమ నేలను ఎలా కాపాడుకున్నాయి అనే అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయనుంది ప్రాజెక్టు ఉద్భవ్. కేవలం వ్యూహాలను అధ్యయనం చేయడమే కాదు, అందుకు సంబంధించిన పదాలపైన దృష్టి పెట్టనుంది. భారత్కి మాత్రమే సొంతమైన ఫిలాసఫీని పరిశీలించనున్నారు. నిజానికి ఈ ప్రక్రియ 2021 నుంచే మొదలైంది. చరిత్ర పుస్తకాల నుంచి 75 సిద్ధాంతాలను సేకరించి ఓ బుక్ కూడా పబ్లిష్ చేశారు. ఇండియన్ ఆర్మీలోని అన్ని ర్యాంకుల అధికారులు ఈ పుస్తకాన్ని చదవాలని ఆదేశించారు. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి అందరికీ అందించారు. అయితే ఇటీవల ప్యానెల్ మీటింగ్ లో కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చారు. 4వ శతాబ్దం, 8వ శతాబ్దాల్లో కౌటిల్యుడు, కమందక, కురల్ వంటి రాజనీతిజ్ఞులు చెప్పిన యుద్ధ తంత్రాలను ఓసారి పరిశీలించాలన్న చర్చ జరిగింది. వీటిని ఆధునిక యుద్ధరంగానికి ఆపాదించుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇండియన్ ఆర్మీకి ప్రాజెక్టు ఉద్భవ్ ఎందుకింత కీలకమో తెలియాలంటే మన పురాణాల్లోని యుద్ధ తంత్రాల గురించి తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా కౌటిల్యుడి అర్థశాస్త్రం గురించి తెలుసుకోవాలి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం, 3వ శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడు. ఈ పేరు చెప్పేసరికి ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథాల్లో ఒకటైన అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అపారమైన రాజనీతిజ్ఞత, వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి మగధ సింహాసనంపై చంద్రగుప్తుణ్ణి కూర్చోబెట్టిన అపర మేధావి కౌటిల్యుడు. నందవంశ నిర్మూలన, మౌర్య వంశ స్థాపనకు మూలకారకుడు కౌటిల్యుడే. ప్రపంచ ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్తలు ప్లాటో, అరిస్టాటిల్ సరసను కూర్చోబెట్టాల్సిన మేధావి కౌటిల్యుడు. జగజ్జేత అలెగ్జాండర్ కి అరిస్టాటిల్ గురువైతే చంద్రగుప్తుడికి చాణక్యుడు గురువు. భారత్ను ఆక్రమించేందుకు దండెత్తి కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని మరింత ముందుకు రావాలని చూసిన అలెగ్జాండర్ దూకుడుకు కళ్లెం వేసి అప్పట్లో విదేశీ పరిపాలన నుంచి భారత్కు విముక్తి కల్పించిన చిరస్మరణీయులు చాణక్య, చంద్రగుప్తులు. ఆ చాణక్యుడికి మరో పేరే కౌటిల్యుడు. నిజానికి కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అనే అర్థం స్థిరపడిపోయింది. కానీ కౌటిల్యుడు మహోన్నత మానవతావాది. ఆయన రచించిన అర్థశాస్త్రాన్ని చాణక్య నీతి శాస్త్రంగా పేర్కొంటారు. ఇందులో ఆర్థికాంశాలు, ఆదాయ వ్యయాలు, రాజనీతి, ప్రజా సంక్షేమం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు, వ్యాపార వాణిజ్య విషయాలు, యుద్ధ తంత్రాల గురించి చర్చించారు. రాజ్యాన్ని పాలించేవారు ఎలా ఉండాలో ఇందులో పేర్కొన్నారు. మనధర్మ శాస్త్రాన్ని అనుసరించి శిక్షా స్మృతిని, రక్షణ వ్యవస్థ పటిష్టం గురించి వివరించారు. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ప్రపంచ భాషలో మొదటిసారిగా ప్రామాణికమైన రీతిలో భారత్ నుంచి వెలువడ్డ శాస్త్రంగా మేధావులు అంగీకరించారు. ప్రత్యర్థి బలంగా ఉంటే అంతకంటే శక్తివంతమైన వారితో జత కట్టాలని, ఇద్దరు సమఉజ్జీలైతే వారికి విభేదాలు సృష్టించి బలహీనపడిన వాడిని గుప్పిట్లో ఉంచుకోవాలని, బలవంతుడైన ఓ పట్టాన లొంగని వారితో స్నేహం చేయాలని, అనితర సాధ్యమైన పనులు శక్తిమంతులతోనే సాధ్యమని చెప్పిన మేధావి కౌటిల్యుడు. కౌటిల్యుడు మాత్రమే కాదు, కమందక, కురల్ వంటి రాజనీతిజ్ఞులు భారత గడ్డను రక్షించేందుకు ఎన్నో యుద్ధ తంత్రాలను అమలు చేశారు. అందుకే ఆనాటి వ్యూహాలను కాలానుగుణంగా మార్చుకోవాలనేది ఇండియన్ ఆర్మీ ప్లాన్. మరోవైపు భారత యుద్ధ తంత్రాలు ఎంత శక్తివంతమో తెలియచెప్పేందుకు కురుక్షేత్ర యుద్ధంలోని త్రిశూల వ్యూహం ఒక్కటి చాలు. 18 రోజుల పాటు సాగిన కురుక్షేత్ర యుద్ధంలోని త్రిశూల వ్యూహం గురించి ఈ జనరేషన్ కు తెలియచెప్పింది బాహుబలి సినిమా. యుద్ధ సమయంలో ఈ వ్యూహం గురించి అందరికీ అర్థమయ్యేలా చూపించారు డైరెక్టర్ రాజమౌళి. ఆ వ్యూహాన్ని చూసిన ప్రేక్షకులు యుద్ధ వ్యూహాలంటే ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోయారు. అలాంటి ఎన్నో వ్యూహాలు మన చరిత్ర పుటల్లో భద్రంగా ఉన్నాయి. వాస్తవానికి ప్రస్తుత యుద్ధాలన్నీ అత్యాధునిక సాంకేతికత చుట్టే తిరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతికి రక్తం అంటకుండానే శత్రువంతు చూడాలని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అలాంటప్పుడు మహాభారత నాటి యుద్ధ వ్యూహాలు పనికొస్తాయంటే ఖచ్చితంగా పనికొస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆధునిక సాంకేతికత కంటే ఆనాటి యుద్ధ వ్యూహాలు చాలా శక్తివంతమైనవి. వాటిని కాలానుగుణంగా అప్డేట్ చేసుకుంటే మనకంటే శక్తివంతమైన దేశాలు కూడా మనతో పెట్టుకునే ధైర్యం చెయ్యవు. అందుకే ఇండియన్ ఆర్మీ ప్రాజెక్టు ఉద్భవ్ పై ఇంతలా ఫోకస్ చేసింది.